నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆస్ట్రేలియా బ్రిస్బెన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ ఎం భాగోటియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు. 2022 డిసెంబర్లో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్ గా మారిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరాలు తెలియజేస్తూ 1975లో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. క్వీన్స్లాండ్లో యూనివర్సిటీకి 5 క్యాంపస్లలో 50,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. భారీ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్, లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి మాధవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మరియు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సాయం చేసిందన్నారు. 1,80,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్, 1,25,000 కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజిన్ గ్రోత్ కు ఒక చిహ్నమన్నారు. మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. Today we are seeing the kind of growth trajectory in which Andhra is moving in. So there's no maneuvering in the orbital. There's an inclusive and balanced growth that's happening in all around the Andhra Pradesh. This is happening only because of a double engine government that is fully functional in its full shape. Because of that, the 3 regions of Andhra, North Coastal Andhra, even Coastal Andhra and Rayalaseema, we are witnessing unprecedented growth, unprecedented investment coming into our place. More than 10 lakh crore rupees is coming to Andhra Pradesh in a single year. This is an achievement unparalleled any time in the country. And in North Coastal Andhra, especially in Visakhapatnam, we have already seen the highest renewable energy investment of green hydrogen by NTPC. 1,80,000 crores has come to a single place. And we are seeing the renewable energy renaissance in India through Visakhapatnam in green hydrogen. And after this greatest achievement, we had a greatest announcement by Google to invest around $15 billion at a single spot, that too at Visakhapatnam. Visakhapatnam becoming an artificial intelligence hub, and it is becoming the global capital for artificial intelligence. It's also a great achievement. This is a single FDI highest ever done to the country is through the Google investment. And apart from this, the subsea cables are coming through Visakhapatnam. It will become the gateway for all the cable network throughout the world. So this is another great announcement. Because of Google coming to Visakhapatnam in Andhra Pradesh, lots of other companies will follow the line. The tickle has started. The tickle will follow a stream. The stream will become a flood. The flood will become a super cyclone. Lots of investment opportunities will come to Andhra Pradesh, and Andhra Pradesh will definitely see the pinnacle of growth. And not just North Coastal Andhra, even the Coastal Andhra, especially at Amaravati,
Already 15,000 crores were invested in Amaravati. Lots of infrastructure development is going to happen. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీకాళహస్తిలోని ఆలయ ప్రాంగణం నందు భక్తులు కార్తీక ప్రమిదలు వెలిగిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగిస్తూ కార్తీక దీపం వెలుగులో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నందు నెల రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. కావున ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వైదిక కమిటీ మరియు స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ హాజరై పూజలు నిర్వహించారు. సంపూర్ణ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం నగర వృత్తి ద్వారా సుందర నగరైన నిర్మాణ యోగ్యతా సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం సర్వశత్రు పీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సేవృద్ధ్యర్థం కార్తీక మాస నగ్న దీక్షా ప్రయుక్త త్రికాలాభిషేకేన చ మహాగణపతి దేవతాభ్యో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతి దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సంయుక్తం వన్యనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యందిరాపః భక్త్యాం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. తాంబూలధరణానంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస తొలి బుధవారం మొదటి రోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికారులను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకురి రామకృష్ణ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించిన అనంతరం అభిషేకాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. కార్తీక మాసం తొలి రోజు కావడంతో ఉదయం 3 గంటల నుంచి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దరకాని పపాడు ఘటనకు సంబంధించిన హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వేగవంతమైన విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయంకు సంబంధించిన చెక్కులను మంత్రి నారాయణ అందజేశారు. నెల్లూరు R&B అజిత్ గృహంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య సుజాతకు చెక్కులను అందజేశారు. చంపటం అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా ఇది చేయటం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని
అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్ అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, వరద నీరు పంపించే వ్యవస్థలను సక్రమంగా పనిచేయించేలా చూడాలని ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండవద్దని హెచ్చరించారు. కైలాసకు మూలకోన జలపాతాల వద్ద సందర్శకుల ప్రవేశం నిలిపివేశారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 087722360007 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతిలోని కపిల తీర్థంలో జలపాతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శేషాచలం కొండల నుంచి జాలువారుతున్న సుందర దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. కమిషనర్ నరసింహప్రసాద్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, నగరపాలక సిబ్బంది నీటి ప్రవాహం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా నీవా నదిలో నీటి మట్టాన్ని అంచనా వేస్తూ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. వర్షాల నేపథ్యంలో ఫిర్యాదుల కోసం నగరపాలక కార్యాలయంలో 984909078885 నెంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపు కురవబోతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నీవా నది పరివాహక ప్రాంతాల్లో ఏవైతే మనకి హ్యాబిటేషన్స్ ఉన్నాయో ప్రధానంగా వీరభద్ర కాలనీ, తేనెబండ,
మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కన్సర్న్ హెచ్ఓడిస్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఎక్కడైతే మేజర్గా బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ బెయిల్అవుట్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఏదైనా పాసిబుల్ కల్వర్ట్స్ కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే కూడా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంటిన్యూస్గా ఇరిగేషన్ టీంతో కూడా టచ్లో ఉన్నాము. అదేవిధంగా నైట్ టైం కూడా వాటర్ ఫ్లోస్ని ఎగ్జామిన్ చేసి ప్రజలందరికీ అవసరం అనుకుంటే పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి రీసెటిల్మెంట్ వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్లోస్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. అదేవిధంగా మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఒకటి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. 9849907885 9849907885 ఈ నెంబర్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాం. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే యంత్రాంగం కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణలు గుర్తించి వాటి జాబితా రూపొందించాలన్నారు. రెవెన్యూ సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సైతం సిద్ధం చేయాలని సూచించారు. విద్యారంగ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ భారత్లో ముందు వరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని, ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం పాలకాయ తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం సుమారు 500 మీటర్ల మేర ముందుకు చొచ్చుకుని వచ్చింది. సముద్రం వద్దకు పర్యాటకులను ఎవరిని వెళ్లనీయకుండా పాలకాయ తిప్ప మెరైన్ పోలీస్ గేట్ను మూసివేశారు. సముద్రంలోకి మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభావంతో పాలకాయ తిప్ప సింక్ వద్ద వేట బోట్లు నిలిచిపోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చారిత్రాత్మక శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. భక్తులకు నెల రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కేంద్రాన్ని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైందిగా భావించే నేపథ్యంలో ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలి రోజు అన్నదానానికి దాట్ల సుబ్బరాజు సొమ్ములు సమకూర్చారు. అన్నదాన కార్యక్రమం పవిత్ర కార్తీక మాసం ముగిసే వరకు, అంటే నెల రోజుల పాటు ప్రతిరోజు కొనసాగనుంది. విరాజిల్లుతున్న శైవక్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధుర్ గారి సారథ్యంలో
అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం, అలాగే అన్నదానం, ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి, విలేకర్ రాజు గారికి, వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు, గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం శైవక్షేత్రమైన ఈ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పుష్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వంలో ఈ గుడిని అభివృద్ధి చేయడంలోనే కానీ ఇక్కడ ఘాట్లో మరి ఏదైతే స్థానాలకు సంబంధించిన మరి పవిత్ర గోదావరి స్నానాలు చేయడానికి ఘాట్ను కూడా అభివృద్ధి చేయడానికి, అలాగే అక్కడ పక్కనే ఈ శైవక్షేత్రం కాబట్టి బైర్ల గ్రౌండ్ని కూడా మరి సుమారుగా 45 లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టెంపుల్ని పునర్నిర్మించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ ఎమ్మెల్యే గారు చూపిన చొరవని ఆయన అభినందిస్తూ ఈ రోజున ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. ఈ రోజున మనం ప్రతిష్టంగా ఉమ్మడివారం నియోజకవర్గంలోని పాల్త్రికుండేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ, అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే విలేకర్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల రోజులు ఇంకా పైన అవుతుంది. ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు. దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కరాలకు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మీరు చూస్తున్నారు గతంలోని కుండలేశ్వర స్వామి ఈ దేవస్థానంలోని ఇక్కడ చాలా వరకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రేపు రాబోయే పుష్కర్ ఘాట్లను కూడా ఇక్కడ చేయాల్సిన సదుపాయాల ఏర్పాట్లు కూడా అన్నిటినీ కూడా మనము ఆల్రెడీ దానిపైన మేము పరిశీలించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా అమనగడ్డ నియోజకవర్గం కార్తీక మాసం మొదటి రోజు కృష్ణా జిల్లాలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నాగాయలంక మండలం శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్దకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేకువజామునే భక్తులు చేరుకున్నారు. శ్రీరామలింగేశ్వర స్వామికి నదీ జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. యూపీలోని మధుర సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా రైలు మార్గంలోని చౌమహన్ ప్రాంతంలో బొగ్గుతో వెళుతున్న గూడ్స్ రైలుకు చెందిన సుమారు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కారణంగా ఢిల్లీ ఆగ్రా, ఢిల్లీ ముంబై వంటి ప్రధాన రైలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ప్రస్తుతం పడుతున్న కష్టాలకు అడ్డుకట్ట వేస్తూ దిగుబడిని అమాంతం పెంచేందుకు సరికొత్త వ్యూహానికి తెరలేచింది. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉష్ణమండల ఆక్వా సాగులో ప్రపంచ ప్రఖ్యాతిగంచిన ప్రొఫెసర్ జంజర్తో సమావేశమయ్యారు. బ్లాక్ టైగర్, బారాముండి వంటి కీలకమైన రొయ్యల జాతుల జన్యుపరమైన మెరుగుదలలో ప్రొఫెసర్ విశేష అనుభవం కలిగిన వారు. ముఖ్యంగా రొయ్యల సాగులో నిరంతరం వేధించే వైట్ స్పాట్ వంటి వ్యాధుల వల్ల, అలాగే దళారుల సిండికేట్లు, అధిక మేత ధరల వల్ల రైతులకు ఏటా వేల కోట్ల నష్టాలు సంభవిస్తున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో 1 కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు, ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే కానీ తీయడానికి కాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్ఆర్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు మత్స్యకార సోదరుల్ని, సోదరిమణులని అందరితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుముతోనో
అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుందని పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.